మీ గురించి సార్ మీరు ఎట్లా వచ్చారు? ఎన్ని సార్లు మీ దీక్ష అయింది ఇప్పటికి? ఎన్ని సంవత్సరాలు ఒక అయ్యప్పన్ స్వరం అదే దీక్ష? మా గురుగారండి. నా నా మీ గురువు ఎవరు సార్? ఎంజి కృష్ణన్ గారని, కీర్తిశేషులు ఎంజి కృష్ణన్ గారని, చైతన్యపురి అయ్యప్ప భక్త సమాజం. అక్కడ మా గురుగారు ముందుగా నేను అంటే నాకు 82, 80లో మేము అక్కడ వెళ్తుంటే పూజలు పునస్కారాలు జరిగేది. 82 నుంచి ఈ వాతావరణంలో నేను నిత్యం మానవ సేవయే మాధవ సేవ అని నేను నమ్మే వ్యక్తిని, దానికి ఇంకా జీవం పోసే వ్యక్తి మా గురుగారు దొరికారు నాకు. అది నా టర్నింగ్ పాయింట్ అనుకోండి, నా అదృష్టం అనుకోండి, ఏదని చెప్పండి. అలాంటి వాతావరణంలో నేను వెళ్ళటం కంటే ఈ పూజలు భజనలు అన్నా కూడా నాకు సెకండరీ ఉండేది. అందులో ఉన్న మాధుర్యం ఏంటంటే అందరూ కలవడం, అందరూ ఒక దగ్గర రావడం, ఒక సిస్టాన్ని పాటించడం, ఒక సిస్టాన్ని ప్రమోట్ చేయడం, ఇలాంటివి ఏదైతే ఉన్నాయో ఇది బాగా అనిపించింది. మనం కూడా అంటే కొంచెం సోషల్ భావనలు మాకు కూడా ఉండేది. ఏదో ఒక కార్యక్రమాలు చేయాలి, జనాల్లో ఉండాలి. అయితే అన్నిటికంటే మించింది భక్తిపూర్వకంగా అందరు కలిసే ఒక వేదిక ఏది ఉందంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ఇది అధికంగా ఉంది అయ్యప్ప భక్తులది. సో మనం అక్కడ వెళ్తాం. అప్పట్లో మేము మా గురుగారితో ప్రయాణం చేసేటప్పుడు నేను చెప్పానే పెరియానవట్టమైన అక్కడ మనం దాదాపు 54 కిలోమీటర్ల నడకలో నీళ్లు దొరికేది కాదు, అన్నం దొరికేది కాదు. సింగిల్గా వెళ్ళేవాళ్ళు ఏం చేస్తారు? ఏమీ చేయలేరు. ఒక గ్రూప్గా వెళ్ళేవాళ్ళు ఇలా మనం అంతా కూడా మేము చేసేవాళ్ళం. అక్కడ పెరియానవట్టంలో అక్కడ అన్నప్రసాదము, అన్నం వండడము, అందరం మనమే చేసుకోవడము. అక్కడ ఏ వంట మనిషి కావాలి, ఇక్కడ 200 మందికి కావాలంటే ఒక ఫోన్ చేసి మనం మాట్లాడుకొని క్యాటరింగ్ చెప్పిస్తాం, వంట మనిషిని పిలిపిస్తాం. అక్కడ క్యాటరింగ్ మందే, వంట మనిషి మనమే. సో కనీసం ఇక్కడ నుంచి అక్కడ దాకా తీసుకెళ్లాలంటే గూడ్స్ కోసం మనం ఏదైనా ఆటోలో పెట్టుకుంటాం, లేకపోతే లగేజ్ ఇస్తాం. అక్కడ ఆటోను మనమే, గూడ్స్ కూడా మనమే మోసుకెళ్ళాలి. సామాన్లు సరంజామాలు ఇందాక చెప్పానే వెనకముడి అని చెప్పేసి, ఆ వెనకముడి మా గురుగారు గడితే ఓ రకంగా ఉండేది. అది అసలు ఆ మూట అంతా తీసుకొని పైకి వెళ్ళి మనం ఆ వంటలు చేసుకొని మనం తినడం కాదు, 10 మందికి తినిపించడం ఉండే ఆనందం బ్రహ్మాండం. అది అందులో చేస్తే చూస్తే వింటే తెలియదు. అందుకని మేము అనేక కార్యక్రమాలు, అనేక పాటలు కూడా రాశాను నేను. ఆ పాటల్లో చెబితే చాలా దయ్య స్వామి వచ్చి చూడరు అని చెప్పేసి చాలా జనాదరణ పొందింది. మంచిగా అనుభవించడం, ఆస్వాదించడం అనేది అంటే అందులోనే ఉండేది. అందుకని ఆ కనెక్ట్ అయిపోయాము. ఆ రోజు నుంచి సేవ అంటే ఒక ప్రధానమైన అంశంగా తీసుకొని ఎప్పుడు కూడా అంటే ఇంకోటి ఏంటంటే ఇక్కడ అయ్యప్ప భక్తులు 40 రోజులకే ఎందుకు పరిమితం అవుతున్నారు అనే ఒక ఫైర్ మాలో లేచింది. ఈ 40 రోజుల్లోనే కట్టు, ఈ 40 రోజుల్లోనే బొట్టు, ఈ 40 రోజుల్లోనే ఆచారం, ఈ 40 రోజుల్లోనే పూజలు, ఆ తర్వాత మళ్ళీ సంవత్సరం దాకా కలిసేవాళ్ళు కాదు. అయితే దీన్ని మనం ఏదైనా కానీ కలిసే వాతావరణం చేయాలి. అందుకని ఇప్పుడు మేమంతా కూడా ప్రతి బుధవారం భజన అని చెప్పేసి ఒక కార్యక్రమం పెట్టాము. ఇంటింటి భజన, మన ఇంట్లో భజన. అంటే ఒక భక్తులు ఎట్లా ఉంటారంటే దేవాలయానికి కూడా రారు. ఇది కూడా సేమ్ నా పాటే నా గానం లాగానే ఇది ప్రతి బుధవారం ఉంటుందండి. ఇది ప్రతి బుధవారం ఉంటుంది. నీ గానమే నా ప్రాణం ప్రతి ఉత్తరా నక్షత్రానికని మేము ప్రారంభించాము. అయ్యప్ప స్వామిది విశేష నక్షత్రం, ఉత్తరా నక్షత్ర జాతకనే అని చెప్పేసి చెప్తాం. నెలలో ఒకటి వస్తుంది, అప్పుడప్పుడు 2 కూడా వస్తాయి. అయితే మొత్తం మీద 12, 13 మనకు వస్తాయి. అందులో మేమేమంటున్నామంటే ఈ అక్టోబరు, నవంబర్ నుంచి అయ్యప్ప మాల ధారణ, ఇది వాతావరణం అంతా వచ్చేస్తుంది. ఆ వద్దన్నా కూడా భక్తి తత్వము, వాతావరణం అంతా కనిపిస్తుంది. ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అంటే ఎన్ని వార్షికోత్సవాలు అయిపోయినాయి? 43 సంవత్సరాల నుంచి ఇదే మార్గంలో ఉన్నామండి. ఈ 40 నాకు మాలనే ప్రధానమని నేను అన్నాను. అంటే నా పాట నా గానంలో ఇదా 43 వార్షికోత్సవం అయిపోయింది. 43 కాదండి. ఈ 4 సంవత్సరాల నుంచి మాకు దీంట్లో మాకు ఒక ప్రేరణ ఎవరు అంటే మాకు కీర్తిశేషులు సీతారామన్ గురువు గారని, వారు ఉత్తరా నక్షత్ర పూజలు బాగా ప్రమోట్ చేసేవారు. ఎన్ని అయిపోయినాయి స్వామి? ఎన్ని జిల్లాలు? ఇప్పటికి 4 రాష్ట్రాల్లో చేశారు. 4 రాష్ట్రాలలో ఒక 50 అనుకోవచ్చు. 50 మొన్ననే రీసెంట్గా స్వర్ణోత్సవ వేదిక చేశారు. ఈ 50లో మీకు నచ్చినది అన్ని నచ్చాయి అంటే అట్లాగా స్వామి? ఇప్పుడు పలానా ఊరికి వెళ్ళారు, నన్ను ఇట్లా గౌరవించి ఒక తండ్రిలాగా తీసుకొని నన్ను క్షమించాలి. ప్రతి చోట అదే పాత్ర వచ్చింది. ప్రతి చోట కూడా ఒకటిదానికంటే ఒకటి మించి చేసాం. అట్లానే ఒకదానికంటే ఒకటి అంటే మేము ఏం చేసాం, దీని చిన్న మంచి ప్రశ్న ఇది.
నేను స్టార్టింగ్లో ఒకటో రెండో మూడో వేదిక దాకా ఫస్ట్ సెకండ్ థర్డ్ వేదికలు చాలామంది తిట్టారు నన్ను. నేను 19లో మొదలుపెట్టా, 2019లో మొదలుపెట్టా ఈ కార్యక్రమం. 19లో బాగా తిట్టారు, ఈయన పిచ్చా ఏంటి, గంట సేపు భజనలో కూర్చోరెవరు, మా అంటే అయ్యప్ప భజనలో అంతా హంగామా భక్తి అది ఇది ఉంటే కూడా 3 గంటల భజన, 3 గంటల్లో మళ్ళీ భోజనాలు, 3 గంటల్లో పూజలు, అందులో గంటన్నర భజన. ఆ భజనలో కూర్చున్నా కూడా ఏంటి, ఎవరైతే పాట కోసం, ఇప్పుడు నన్ను పిలిస్తే నేనే పాడాలి, మిమ్మల్ని పిలిస్తే మీరే పాడాలి, మీతోళ్ళకి లేదు అవకాశం, పాడాలన్నా లేదు, రావాలన్నా లేదు. సో ఇవన్నీ చూశాక మాకు అనిపించింది, ఒక నామస్మరణం 12 గంటలు చేస్తే తప్పేంటి అని అనుకొని దిగా, ఎవరు వస్తారు స్వామి, ఎవరు రాకపోయి నేను కూర్చుంటా అని చెప్పి, నాకు వచ్చినాయి 4 పాటలు పాడతా, నాకు వచ్చింది నామస్మరణం చెప్తా, మిగతాది కూర్చుంటా అంటే ఒక్కో 2 పాటలు 2 వేదికలు బాగా అంటే పరీక్షతో కూడుకున్న సాహసంతో కూడుకున్న జరిగాయి. ఆ తర్వాత నుంచి ఒక్కొక్క వేదిక చాలా దివ్యంగా భవ్యంగా సాగాయి. దాంట్లో చాలామంది ఆనందపడ్డారు. దీంట్లో ఉత్తరా నక్షత్రం చాలా దేవాలయాల్లో పూజలు జరిగేవి కాదు. పూజలు జరగనప్పుడు ఆ ఉత్తరా నక్షత్రం అయ్యప్ప స్వామి విశేషమైన రోజు. ఇప్పుడు మనం చూస్తాం, శనివారం చాలామంది వస్తారు, శుక్రవారం అమ్మవారి గుడి కలకల్లాడుతుంది, పున్నమి రోజు అది కూడా దీనికి. కానీ అయ్యప్ప దేవాలయంలో ఈ 40 రోజుల తర్వాత ఎవరు వస్తలేరు. ఎందుకు రావద్దు, వాళ్ళని రప్పించాలంటే వస్తలేరని ప్రశ్న ఉంటే ఏముందని రావాలనేది మా ప్రశ్న. ఆ గుడిలో ఏముంది, ఏం లేదు, ఏమైనా కార్యక్రమం విశేషం ఉంటే మనం రావాలి. అయితే వేల కొద్ది మాల వేసుకొని కేంద్రంగా చేసుకున్న ఆ గుడికే కనీసం ఆ భక్తులే రారు. బాధాకరమైన విషయం. సో అందుకని శబరిమల దేవస్థానంలో మీరు అన్నట్టు 5 రోజులు తీసే అవకాశం అక్కడ ఉంటే, ఇక్కడ ప్రతినిత్యం తీసి ఉంటారు, కనీసం దర్శనమైనా చేసుకోవచ్చు కదా, రారు. అక్కడ కుటుంబంతో మనం పోలేము, ఇక్కడ కుటుంబంతో రావచ్చు కదా, రారు, అయినా పోరు. అందుకోసం అని చెప్పేసి మేము ఈ ఉత్తరా నక్షత్రం రోజు ఉదయం అభిషేకాలు బాగా దివ్యంగా జరగాలి, మధ్యాహ్నం అన్నప్రసాదం అనేది జరగాలి, రాత్రి భవ్యమైన పడి పూజ జరగాలి. నెలలో ఒకసారి ఆ దేవాలయానికి మేము రావాలి అనే ఒక ఆనంద వాతావరణాన్ని కలగాలని ఉత్తరా నక్షత్రానికి ఈ కార్యక్రమం ప్రారంభించాం. మేము ప్రారంభించినప్పటి నుంచి అంతకుముందు కూడా చేసేవాళ్ళు ఉన్నారు. నా గొప్పతనం అని కాదు, నా ప్రయత్నం అని నేను ప్రతిసారి చెప్తుంటాను. ప్రయత్నం చేయడంలో తప్పేం లేదు, ప్రయత్నం చేశాం, జన ఆదరణ వచ్చింది, ఒకదానికంటే ఒకటి మించి చేశారు. మళ్ళీ నేను 50 అయిపోయాక స్వర్ణోత్సవ వేదిక చేసినాక అందరినీ ఒక వేదిక మీద చూసుకోవాలని అనుకున్నాను. చాలా బ్రహ్మాండంగా బాబు జగజీవన్ రామ్ భవన్లో దిల్సుఖ్ నగర్ ఏరియాలో అందరినీ కలిపాం. అలాగే అన్నప్రసాదం కూడా 10,000 మందికి ఇవ్వడం అంటే సామాన్యమైన విషయం. ఒక చిన్న పులిహారతో స్టార్ట్ చేసింది ఇక్కడ ఇంత ఆనందం. మళ్ళీ ప్రతి నెల ఎవరో ఒకరు ముందుకు వస్తున్నారు, స్వామి మా దగ్గర అమ్మాయి మనం పెడదాం అంటే. నేను ఒకటే అంటున్నా, కష్టపడి పెట్టకండి, ఇష్టపడి పెట్టండి. మీరు ఏదో చూసి ఒక నెల పెట్టాలనే ఆలోచనతో దిగకండి. ఇంత ప్రసాదమైనా ప్రతి నెల పెట్టండి, ఒక అలవాటు చేసుకోండి. చూశాక 2 వస్తారు, 3 వస్తారు. ఇప్పుడు మేము దాంట్లో 2-3 చిన్న విషయాలు మనం చెప్పాలంటే, పుణ్యక్షేత్రాలలో అన్ని కుల సంఘాలు, దేవస్థానము అలాంటివన్నీ పెడుతున్నారు. కానీ అన్ని కులాల మిశ్రమం ఉన్న అయ్యప్ప స్వామి మనం ఎందుకు పెట్టకూడదని ఒక దగ్గర ఇట్లాగే నన్ను పిలిస్తే వాళ్ళతో సమావేశంలో మాట్లాడే అవకాశం దొరికినప్పటి నుంచి అక్కడి నుంచి ఇప్పటికీ నేనున్నా స్వామి, మా ఊర్లో నా పేరు ఎక్కడో ఉంది. ఇప్పటికీ నేను తెలిసే ఉంటుంది పేరు. స్వామి చెప్పాను, సంవత్సరం ముందే చెప్పాను. ఇప్పటికీ అంటే నాకంటే ముందు ఇచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళని ఏమనుకో, వాళ్ళు అయిన తర్వాతే మేము ఎప్పుడో సంవత్సరం క్రితం ముందే పేరు ఇచ్చాను. అమావాస్య రోజు నేను పెడతాను. చాలా ఎర్రగొండపాలెంలో పెడుతున్నారు, పక్కనున్న త్రిపురాంతకంలో పెడుతున్నారు, అద్దంకిలో పెడుతున్నారు, ఇంకా ఇది మన కడపలో స్టార్ట్ అయింది మొన్న రీసెంట్ నుంచి, అనంతపూర్లో స్టార్ట్ అయింది. తెలంగాణలో దాదాపు 30-35 చోట్ల మనం ఈ కార్యక్రమాన్ని చేయడానికి ముందుకు వచ్చారు. వారికి ప్రత్యేకంగా స్టూడియో ద్వారా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుతున్నా. అయితే ఇది వారం భజన అన్నారు మీరు, ప్రతి వారం ఉంటుంది. అయితే దీంట్లో కూడా మేమేమన్నామంటే, రాని భక్తునికి రప్పించాలి, భక్తి లేని చోట భక్తిని చిగురించాలి, వాతావరణం లేని చోట వాతావరణాన్ని కలిగించాలి.